హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము రేపైతే తిరుపతి వెళ్తున్నామండి. ఆ తండ్రి నుండి పిలుపైతే వచ్చింది మాకు. నేను సప్త శనివారాల వ్రతం మొదలుపెట్టిన 2వ వారంలోనే టికెట్స్ అయితే బుక్ అయ్యాయండి మాకు. అంటే ఏప్రిల్లోనే నాకు టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. సో రేపైతే వెళ్తున్నామండి. ఆ రోజు రానే వచ్చింది. మే 3కి అయితే బుక్ అయ్యాయండి మాకు. అంటే రేపు అనమాట. ఈరోజు 2, రేపు బుధవారం అయితే వెళ్తున్నామండి. ఈవినింగ్ 7 o'clock ఆర్ 7:30కి అయితే ట్రైన్ ఉంది మాకు నియర్ బైయే ఉంటుంది స్టేషను. అక్కడ నుండి అయితే వెళ్తామండి. సో అవన్నీ కూడా మీకు 1 by 1 షార్ట్స్ రూపంలో వీలైతే కనుక అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే లగేజ్ అయితే ప్యాక్ చేసేసాను. ఆల్రెడీ మీకు చూపిస్తాను. లగేజ్ అయితే ఇలా ప్యాక్ చేశానండి. ఆ పెద్ద బ్యాగ్లో అయితే నలుగురివి కూడా సరిపోవట్లేదు. అందుకే బాబువి నావి ఆ పెద్ద బ్యాగ్లో పెట్టేసి దీంట్లో వచ్చేసి పాప నేను సపరేట్గా పెట్టుకుంటానండి. ఇంకా ఈ బ్యాగ్లో అయితే పాప పెట్టుకుంది. ఆ బ్యాగ్లోనేమో ఇది యాక్చువల్గా జిమ్ బ్యాగ్ అండి. ఇది జిమ్ బ్యాగ్. ఈ జిమ్ బ్యాగ్లో మా హస్బెండ్ అయితే నాకు దానిలో పెట్టేసేయమంటే ఇంకా దానిలో అయితే పెట్టేశాను. ఆల్మోస్ట్ ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను. హాలు ఇంకా కిచెను ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. సండే మండే ఈ 2 రోజుల్లోనే క్లీన్ చేసేసాను. ఈ రోజైతే మంగళవారం కదా, నేను క్లీనింగ్ ఏమీ పెట్టుకోలేదు. సండే మండే అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే పూజ సామాన్ అయితే కడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవినింగ్ 7కి 7:30 అంటే కాస్త హడావుడి అయిపోతుంది కదా, పిల్లలతోటి రెడీ అయ్యి ఇవన్నీ కూడా హడావుడి అవుతుంది. అందుకే రేపు మార్నింగే నేను పూజ చేసుకుందాం అనుకుంటున్నానండి. అందుకోసము ముందుగానే పూజ సామాన్ అయితే క్లీన్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడైతే అన్నీ కూడా దీనిలో వేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటానండి. వేసుకున్నాను. ఇది వచ్చేసి ప్లేట్ కొంచెం ఇట్లా సాంబ్రాణి ధూప్ స్టిక్స్ వెలిగించడానికి అయితే పెట్టేశానండి దీన్ని నేను. అందుకే ఇలా అయిపోయింది. సో ఇదైతే పూజ దగ్గర అయితే ధూప్ స్టిక్స్కి మాత్రం ఉపయోగిస్తున్నాను. ఇవన్నీ కూడా పూజ సామాన్ అన్నమాట. ఇవన్నీ నేను క్లీన్ చేసేసి మళ్ళీ మీతో మాట్లాడతాను. పూజ సామాగ్రి మొత్తం శుభ్రం చేసేసుకుని తడి లేకుండా టిష్యూస్తో క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఇవి షైన్ అవ్వటం వల్ల అనుకుంటా కెమెరా కొంచెం రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. చూసారు కదండి, పూజ సామాగ్రి మొత్తం శుభ్రం చేసేసి పెట్టేసుకున్నాను. దీని మీద ఒక క్లాత్ కప్పేసేసి రేపు పూజ చేసేటప్పుడు మాత్రం తీసుకుంటాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.